హ్యాపీ అప్పుడు ఏమైంది? ఏమైందా? మా అమ్మ ముందు అంత ఇన్సల్ట్గా చేసి మాట్లాడాలా నువ్వు? ఇన్సల్ట్ నేను చేశానా? నా క్యారెక్టర్ గురించి మాట్లాడింది మీ అమ్మ. అంత అందరి ముందు రెండు కట్టలేని పొజిషన్ అని చెప్పేసి అందరి ముందు అట్లా మాట్లాడాలా? నిన్ను నమ్మి నా వీక్ ఫేస్ అంతా నీకు చెప్పా, కానీ ప్రతిసారి నువ్వు దాన్ని ఒక వెపన్లా వాడుతున్నావు. ఆయన వెపన్ కాదు అర్జున్. నన్ను చీప్గా మాట్లాడినప్పుడల్లా నేను ఎంత హర్ట్ అయినా చెప్పాను. కానీ నువ్వు ఆవిడ ముందు నన్ను చిన్న చూపు చేసావు మేఘన. అంటే మీ అమ్మ నన్ను క్యారెక్టర్లెస్ అన్నా ఓకే, నేను నిజం మాట్లాడితే ప్రాబ్లమా? ఆవిడ పెద్ద ఆవిడ మేఘన, అన్ని మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆర్గ్యుమెంట్ వాళ్ళ ప్రతిసారి నువ్వు ఆర్గ్యుమెంట్ని వార్లా చేస్తున్నావు మేఘన. ఎందుకంటే ప్రతిసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వస్తుంది. కొంచెం కామ్గా. ఈరోజు ఫస్ట్ టైం నువ్వు నన్ను పార్ట్నర్లా కాకుండా అవుట్ సైడర్లా చూసావు. అవి ఎలా ఫీల్ అయ్యి చేసావు? నీకు ఇన్సల్ట్ అనిపించింది, కానీ నాకు అది హ్యూమిలేషన్ అనిపించింది అర్జున్. పెద్దవాళ్ళు కొన్ని అమ్మ పెద్దవాళ్ళు నాయన, ప్రతిదీ నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ ఇదే ప్రాబ్లం. పెద్దవాళ్ళు అన్న పేరుతో ఉమెన్ ఎంత చీప్గా మాట్లాడినా యాక్సెప్ట్ చేయాలా? నన్ను డిఫెండ్ చేస్తావు అనుకున్నా, కానీ నువ్వు ఎక్కువగా ఫీల్ అయింది నీ ఈగో హర్ట్ అయినందుకు. కొంచెం స్లోగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది మేబీ, కానీ నేను కూడా, ఎందుకంటే నేను కూడా హ్యూమన్. మేబీ నేను కూడా హ్యూమన్నే కదా. ఈరోజు నాకు ఒక విషయం అర్థమైంది. నువ్వు నీ రెస్పెక్ట్ కోసం నువ్వు ఫైట్ చేస్తూ ఉంటావు, కానీ అదే ఫైట్ కోసం ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని ఎంత బ్రేక్ చేస్తావు నీకు అర్థం కాదు. ఎందుకంటే నేను సైలెంట్గా ఉన్న ప్రతిసారి నేనే బ్రేక్ అయ్యాను. కట్.